హాయ్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఎంతో సింపుల్‌గా చేసుకునేలా దొండకాయ ఉల్లికారం ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసి ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి వీటన్నిటిని ఒకసారి వేయించుకుని ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల కింద కట్ చేసి వేసుకుని ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోండి. ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు, కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు వేసి ఒకసారి బాగా టాస్ చేసుకుని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు అనేవి ఒక మిక్సీ జార్లోకి తీసుకుని 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. దొండకాయ ముక్కలు మగ్గిన తర్వాత ఈ పేస్ట్ అనేది యాడ్ చేసుకుని 2 కరివేపాకు రెబ్బలు వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని కొంచెం చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుని కొద్దిసేపు మగ్గించుకుంటే రైస్లో కలుపుకోవడానికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ ఉల్లికారం అనేది రెడీ. థ్యాంక్ యూ ఫర్